మనము స్త్రీలం గనక మగ్దలేని మరియ యేసు పునరుద్ధానానికి మొట్టమొదటి సాక్షిగా అయిందని వాక్యంలో మనం చదువుతున్నాం కదా. ఆమెను గురించి నేర్చుకున్నాం. మగ్దలేని మరియ యొక్క వెనుక చరిత్ర చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయము 1-3 వచనాలు. లూకా సువార్త 8వ అధ్యాయము 1-3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్య యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరిని ఇతరుల అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చి. మొదటిగా ఈ వచనంలో ఉన్న ప్రకారము మగ్దలేని మరియ ప్రభు దగ్గరికి రాకముందు 7 దయ్యాలతో పీడింపబడుతుంది. ప్రభు వాటిని వెలుగొట్టాడని చదువుతుంది. ఒక దయ్యం పడితేనే మనిషిని స్వాధీనం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అది వారిని పీడించే విధం చూస్తే ఎంతో భయంకరంగా ఉంటుంది. అది చూసే వారికి కూడా భీతి కలిగిస్తుంది. కానీ ఈమెకి 7 దయ్యాలు పట్టాయంటే ఎంతగా బాధపడిందో, ఆమె సొంత వారు ఆమెలు ఎంత క్షోభ అనుభవించారో వర్ణాతీతమైండొచ్చు. లూకా సువార్త 15వ అధ్యాయంలో కనాను దేశపు స్త్రీ వచ్చి యేసు దగ్గర, అయ్యా నా కుమార్తెకు దయ్యం బట్టి బహుబాధపడుతుందని చెప్తుంది కదా. మరి ఆ బిడ్డ ఒకటే బాధపడతారా? తల్లి కూడా మరి దాన్ని బట్టి ఎంత బాధపడి ఉంటుందో కదా. అలాగే ఈమెకి 7 దయ్యాలు పట్టిందంటే మరి ఆమె ఎంత బాధపడిందో, ఆమె కుటుంబం వారు ఎంత బాధపడ్డారో మనకు తెలియదన్నమాట. మనం అనుకోవచ్చు ఆమెకే గాని మనకు దయ్యాలు లేవని. కానీ సామెతల 6వ అధ్యాయము 16, 17 వచనాల్లో యెహోవాకు అసహ్యం లేనివి 6 కలవు, 7 ఆయనకి హేయములు అని రాసింది. అవేవనగా అహంకార దృష్టి, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచన యోచించే హృదయమును, కీడు చేయటకు పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవాడు. ఇవి దయ్యాలేనని సహోదరి సాతాను ఆరాధన నుండి బయట వచ్చాక ఒక దైవజనుడు ఉపవాస ప్రార్థన చేసి ఆమెలో నుండి చాలా దయ్యాలను వెళ్ళగొడుతుండగా అవి ఒక్కొక్కటి తమ పేర్లను చెప్పి బయటకు వెళ్ళి అంట. అందులో కొన్ని ఇలా చెప్పాయి: గర్వము, అసూయ, కాంతత్వం, ఇంకా ఆమె చాలా చెప్పింది. కారు చీకట్లు కాంతిరేఖ అని తన సాక్ష్యాన్ని డోరీ నిరీని అనే ఆమె సాతాను ఆరాధన స్థలానికి మరి వెళ్ళి అక్కడ సాతాను అంటే యాక్చువల్లీ లూసిఫరే ఆమెను ఒక రాణిలాగా ప్రతిష్ఠించాడు. ఒక పావురాన్ని కొరికి ఆ రక్తం తాగమన్నప్పుడు ఆమె తాగిందంట. ఆ రీతిగా ఆమెను రాణిగా ప్రతిష్ఠించినాడు. తర్వాత ఆమెకు రకరకాల మంత్రాలు నేర్పించి దేవుని సేవకులు మరి వీళ్ళు చేసే మంత్రతంత్రాల గురించి ఫలానా చోట వాళ్ళు కూడినారు అని మరి తెలిసినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి చూద్దామని వెళ్తుంటే తనతో కూడా ఉన్న ఇద్దరు వారికి కనపడకుండా మేఘం లాగా క్రియేట్ చేసి అలాగూ తప్పించుకుందంట. ఇలాగంటి అన్ని కూడా సాతాను ఆమెకు నేర్పిస్తే ఆమె ఆ నల్లటి బట్టలు వేసుకొని అక్కడక్కడ దేవుని మందిరంలో మరి అక్కడ ప్రార్థనలు డిస్టర్బ్ చేయడానికి, కలవరపరచడానికి వెళ్ళినప్పుడు చాలా మంది భయపడేవాళ్ళంట ఆమె రూపం చూసి. కానీ ఒకరోజు అదే ప్రార్థన కొడుకులో ఒక పాట పాడుతుండగా దేవుడు ఆమెను పట్టుకుని ఆమె జీవితాన్ని మారుస్తాడు. తర్వాత ఆమెలో ఉన్న దయ్యాలన్నిటిని వెళ్ళగొట్టడానికి ఇంకొక దైవజనుడు, చాలా పరిశుద్ధంగా ఉండే దైవజనుడు ఉపవాస ప్రార్థన చేసి ఒక్కొక్క రోజు కొన్ని దయ్యాలను వెళ్ళగొట్టేవాడు. ఆయన వస్తుంటేనే ఆ కత్తి తీసుకో, ఆయన పొడి చెయ్యని ఆ దయ్యాల లోపల నుంచి ఆమెకు వేరే పనిస్తుండే. కనుక అవి ఏమి దయ్యాలంటే మనం వీటన్నిటిని దయ్యాలు అనుకోం కదా. గర్వము, అసూయ, కామకత్వము, అహంకారము, ఇలాంటివి అబద్ధాలు, ఇవన్నీ మనం దయ్యాలు అనుకుంటాం. కానీ అన్ని ఎవరి లక్షణాలు? సైతాన్ యొక్క లక్షణాలే కదా. కాబట్టి దాన్ని బట్టి చూస్తే మనలో కూడా ఇలాంటి క్రియలు ఉన్నాయంటే వాడి స్వాధీనంలోనే ఉన్నట్లే కదా. సామెతల 6, 16, 17లో ఉన్న 7 విషయాలు మనం కూడా ఒకసారి చదువుకొని పరీక్షించుకుందాం. అహంకార దృష్టి అంటే మన స్థానాన్ని బట్టు, మన కులాన్ని బట్టు, లేకపోతే మన రంగుని బట్టు, మన చదువుని బట్టు,
ఏ విషయంలోనూ అహంకారం ఉండొచ్చు. దాన్ని బట్టి ఇతరులు మనము చిన్న చూపు చూస్తాం. అహంకారము అంటే మనల్ని గురించి మనం గొప్పగా అనుకోవడము, ఇతరులను చిన్న చూపు చూడడం. అల్లలాడు నాలుక, కొందరికి అబద్ధాలు అనేది మంచి నిలప్రాయమే. అల్లలు అంటే అబద్ధాలు. అవసరం లేని దానికి కూడా అబద్ధాలు చెప్తారు. నిరపరాధులను చంపు చేతులు. మనం ఎవరిని ఒకవేళ చంపకపోవచ్చు కానీ నిరపరాధులను ద్వేషిస్తే లేక వారి మీద నిందలు మోపితే క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టే కదా. కనుక అలాగూ కొంతమంది వేరే వాళ్ళ మీద మరి నిందలు మోపుతూ ఉంటారు. వాళ్ళ జీవితాలని వాళ్ళ సాక్ష్యాలని పాడు చేస్తుంటారు. దుర్యోచనలు యోచించు హృదయం అనుకుంటుంది కదా. మరి సహజంగానే ఇలాంటి యోచనలు సాతాను ప్రతి వారిలో పెడతానే ఉంటాడు. ఎంత విశ్వాసులైనా ఎంత భక్తులైనా వాళ్ళ హృదయాల్లో కూడా ఇలాంటి దుర్యోచనలు వచ్చేది కాదు. కాకపోతే మనం వాటికి లోబడకుండా ఉండొచ్చు, పరిశుద్ధాత్మకు లోపరుచుకుంటూ. కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. మనకి ఎవరికైనా కీడు చేయడానికి మనం పరిగెత్తున్నామా? ఒక ఊరిలో ఒక సహోదరి గురించి ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది. ఆమెంట ఉదయాన్నే పెద్ద బైబిల్ సంఖ్యలో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి, అంటే మందిరంలో ఉండే విశ్వాసుల ఇంట్లోకి వెళ్ళి ఆ మందిరంలో సేవ చేస్తున్న సేవకుని మీద సేవకురాల మీద చాడీలు పెట్టేదంట. ఎందుకంటే ఆమె పిల్లల్ని మందిరంలో అన్ని పరిచర్లు, అంటే వాయించడానికి మా పిల్లలే ఉండాలా, కపల కొట్టడానికి మా పిల్లలే ఉండాలా అంటే మరి ఆ సేవకుడు అలౌ చేయలేదేమో. దాన్ని బట్టి వాళ్ళ మీద కక్ష పెంచుకొని ఒకసారి ఆ సేవకురాలి కింద పడేసిపోవటం కూడా కొట్టింది. కనుక అలా ఉంటారు కొంతమంది, కీడు చేసేదానికి పరిగెత్తా ఉంటారు అనమాట. ఆమె దినచర్య అది అని ఒక అమ్మాయి ఆమె గురించి సాక్ష్యం చెప్పింది. అన్నదమ్ములు జగడాలు గుర్తించేవారు కొందరు ఉంటారు. సొంత వారికే ఒకరంటే ఒకరికి పడకుండా చేస్తుంటారు. దీన్ని బట్టి చూస్తే మనందరిలో ఎన్నో ఉన్నట్లే, దయాలు ఉన్నట్లే కదా. ఇవన్నీ సాతాను గుణాలే కదా. అవి మనం కలిగి ఉన్నట్లయితే మనం వాని స్వాధీనంలో ఉన్నట్టు. అందుకే ప్రభు పరిశీలు శాస్త్రులతో ఏమంటాడు, మీరు మీ అపవాది మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు అని యోహాను సువార్త 8:44 చెప్పాడు. వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. కనుక ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడు, మనం అబద్ధం చెప్పినప్పుడు అంతా సాతానా నేను నీ బిడ్డనే అని అంటా ఉంటా. నరహంతకుడు, మన కత్తి తీసుకొని ఎవరిని చంపబడలే కానీ మరి ఎవరినైనా మరి ద్వేషిస్తే మనం నరహత్య చేసినట్టే అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మోసగాడు కూడా. కనుక మోసం ఏమైనా ఉందో మన జీవితంలో అది కూడా సాతానిక స్వభావం. ఇంకా వానిలో ఉన్న అనేక గుణాలను మనం కలిగి ఉంటాం. విశ్వాసం మనం చెప్పుకుంటూ కూడా ఇవన్నీ మన హృదయంలో జీవితంలో ఉంటే రక్షింపబడ్డామని చెప్పుకోవడంలో అర్థం ఏంటి? మనకంటే మగ్ధలేని మరి ఎంతో మేలు కదా. ఆమెలో నిజమైన మార్పు వచ్చింది. ఎవడైనా క్రీస్తునందు నీడల వాడు నూతన సృష్టి అని మనము 2 కొరింథీ 5:17 చదువుతాం. ఇది మగ్ధలేని మరే జీవితంలో వాస్తవం. మరి మన సంగతి ఏంటి? నిజంగా నూతన సృష్టిగా చేయబడ్డామని చెప్పుకునే మనలో నిజమైన మార్పు కలిగిందా? లేక ఇంకనూ సాతానికి బానిసలుగా ఉన్నామా? అట్లయితే ఈ దినమే ప్రభువును దక్షిణాపణ కోరుకొని సరి చేసుకున్నాం. రెండవదిగా లూకా సువార్త 8:1 మనం చదివిన ప్రకారము సువార్త పనులు ప్రభువు మరి ఊరికి వెళ్తా ఉంటే ఆ ప్రభుతోనూ ఆయన శిష్యులతోనూ తోటి సహోదరులతోనూ కలిసి ఆమె కూడా ప్రభుని వెంబడిస్తుంది. రక్షింపబడ్డ నువ్వు ప్రభుతోనూ ఆయన శిష్యులతోనూ కలిసి సువార్త పనులు ఎప్పుడైనా ముందుకు సాగావా? విజయవాడ వాళ్ళు మాత్రం ఈ పని బాగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేషాకు సువార్త అంటే ఇష్టము. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ సువార్త మరి ప్రకటించాలి అని అంటది కనుక దాంతో పాటు వాళ్ళ సహోదరులు సాగేటప్పుడు వెళ్ళే ఆపర్చునిటీ లేకపోతే కనీసం ఒంటరిగానైనా మనము తరుణం దొరికిన కలిగి దేవుని వాక్యాన్ని సువార్తను ఇతరులకు ప్రకటించాలి. కనుక మన ఇంటికి ఒకవేళ ఎవరైనా పని మనుషులు వచ్చినా, లేక మరి ఏదైనా కూరగాయలు అమ్మే వాళ్ళు వచ్చినా, లేక మనకి పాలు పోసే వాళ్ళు వచ్చినా, ఇంకా ఎంతో మంది వస్తుంటారు కదా. పోస్ట్ మ్యాన్లు వచ్చినా, లేక ఈ దినాల్లో పోస్ట్ మ్యాన్ లేకపోయినా కొరియర్ బాయ్స్ వచ్చినా, ఎవరికైనా మనం సువార్త 2 మాటలు చెప్పాలి. తర్వాత మూడవదిగా ఆమె తన ఆస్తితో ప్రభువుకు ఆయన శిష్యులకు ఉపచారం చేసిందని చదువుతుంది. మనకు ఆస్తులు అంటే మన కొరకే ఉపయోగించుకోవడానికి కాదు, దేవుని సేవకు ఉపయోగపడాలి.
ఆ విషయంలో మగ్ధలేని మరియా ఇంకనూ ఇక్కడ మరి చెప్పబడని స్త్రీలు కూడా కొంతమంది పేర్లు చెప్పాడు దేవుడు, కొంతమంది పేర్లు చెప్పలేదు. ఇంకా చాలా మంది స్త్రీలు కూడా వాళ్ళ ఆస్తితో దేవునికి ఉపచారం చేశారని మనం చదువుతున్నాం. మనం దేవుని కొరకు ఆయన శిష్యుల కొరకు ఏమీ ఖర్చు పెట్టకుండా, సమర్పణ చేయకుండా పరలోకంలో ఏమీ ధనం సమకూర్చుకోలేం. ఒకసారి మా అమ్మగారు, మరి నాకు పెళ్లి కాలేదు కనుక పెళ్ళైన వాళ్ళందరికీ కొంత ఇచ్చాను కదమ్మా, నీకు కూడా ఇస్తానని ఆమె డ్రాఫ్ట్ పంపించింది. డబ్బులు అయితే ఖర్చు పెట్టేసేదాన్నేమో, కానీ డ్రాఫ్ట్ పంపింది కనుక బ్యాంకులో తీసుకుంది. ఆ తర్వాత ఇంకా కొంత దానికి సమకూర్చి, మరి హెబ్రోన్లో నేను చాలా కాలంగా సేవ చేశాను కదా, మందిరానికి నేను ఏమీ ఎప్పుడు ఇవ్వలేదు కనుక ఇదంతా కూడా మరి ప్రభుకి ఇవ్వాలి అని చెప్పి దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు మరి ఎట్లయితే సమకూర్చానో అదంతా తీసి కూడా మందిరానికి ఇచ్చేసాను. అలాగూ మరి ఎన్నో సార్లు దేవుని కొరకు సమర్పణ మేము చేసుకుంటూనే ఉంటాం. కనుక మా దగ్గర ఎక్కువ ఉన్నా ఉండకపోయినా మరి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అది ఇచ్చినప్పుడు మరి దేవునికి ఇచ్చేదానికి దేవుడు సహాయపడతా వస్తుంది. ఇంకొక మందిరంలో కూడా సండే స్కూల్కి వెళ్ళేదాన్ని, మందిరం కట్టుకోవాలని అనుకున్నప్పుడు సో తర్వాత మరి వాళ్ళు కట్టుకుంటారు. అన్నప్పుడు నా దగ్గర అయితే ₹1 కూడా లేదు, కానీ అయితే నేను ప్రార్థన చేసుకున్నా, దేవాన్ని నాకు ఇస్తే నేను ఇస్తాను. కరెక్ట్ గా దేవుడు అంతే ఇచ్చాడు. అయితే ఆ దినాల్లో నాకు సూట్ కేసు లేదు, ఎక్కడైనా వీపేసుకోవడం అంటే లేక ఇంకేన్నో అక్కర్లు ఉన్నాయి. కానీ నేను ప్రభువుకు వాగ్దానం చేశాను కనుక నా సూట్ కేసు సంగతి దేవుడు తర్వాత చూసుకుంటాడులే అని చెప్పి మొత్తం తీసుకెళ్లి ఆ మందిరానికి ఇచ్చేసి, కనుక ఆ రీతిగా దేవుడు మరి ఇవ్వడానికి సహాయం చేస్తాడు. మరి దేవుని సేవకులకు కూడా మరి మనం ఇచ్చేది నేర్చుకోవాలంటే, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో అక్కర్లు ఉంటాయి కదా. ఒకసారి శ్రీలంక నుంచి ఒక దైవజనుడు వచ్చాడు. అప్పుడు నేను ఆయనకి ఏమన్నా ఇద్దాము అని చెప్పి ఆలోచించుకొని, అప్పుడు కేవలం ₹1000 ఉంది నా దగ్గర. నేను అనుకున్న 500 నేను పెట్టుకొని 500 ఆయనకి ఇద్దాంలే అని చెప్పి అనుకుంటుంటే, ఆయనే మా దగ్గరికి ఫ్యామిలీ ప్రేయర్కి వచ్చి సిస్టర్స్ క్వార్టర్స్ లోకి మరియా మరి ఆ యొక్క అత్తరు గుడ్డి తెచ్చుకుంది కదా, మరి సగం పోసి యేసుప్రభుకి నేను సగం ఉంచుకుంటానని అనుకోలేదు అని చెప్తుంటే దేవుడు వెంటనే నాకు అంటే మా దేవుడు నాతో మాట్లాడాడు. సగం నీ కొరకు ఉంచుకొని సగమే దైవజనుడికి ఇద్దాం అనుకున్నావు కదా, అందుకే మరి అది తప్పు బిడ్డ, మొత్తం ఇచ్చేయాలి. కనుక నా దగ్గర ఉన్న మొత్తము ఆయనకి ఇచ్చేసాను. అలాగే ఎన్నో సార్లు దేవుడు మాట్లాడినా మాట్లాడకపోయినా మనకు ప్రేరేపణ కలిగిన కొద్దీ దేవునికి ఇవ్వాలా, దేవుని సేవకులకి ఇవ్వాలా, మరి దేవుని కార్యాలకి ఇవ్వాలా, దేవుని మందిరాలకి ఇవ్వాలా, పేదరికంలో ఉండే వాళ్ళకి కూడా మనం ఇవ్వాలా. వాళ్ళ కష్టాలు గుండా పోతుంటే చూస్తూ మనం ఏమి చేయి చాపకుండా ఎంతసేపు మాకే లేదు మేమేమి ఇస్తాం అన్నట్టుగా ఉండదు. ఈ ఇచ్చే విషయంలో మాసిదోనియా దేశస్తులు చాలా మాదిరిగా ఉన్నారని 2 కొరింథీ 8 మనము చదువుతాం. వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట. కనుక పేదోళ్ళు కనుక మేము ఇవ్వలేకపోతున్నాం అనేది లేదు. ఇచ్చే గుణం అనేది ఉంటే దేవుడు మనకి ఇచ్చే సామర్థ్యత కూడా ఇస్తాడు. మా దగ్గర మందిరం కట్టినప్పుడు మరి మున్సిపాలిటీలో పనిచేసే ఒక ఆమె, ఇంకొక విధవరాలు, వాళ్ళిద్దరు కూడా మొట్టమొదట ఒక ఆమె 2000, ఒక ఆమె 3000 ఎప్పుడు నుంచో దాచామయ్యా, ఇది మందిరాన్ని కట్టడానికి అని ఇచ్చింది. ఇంకొకసారి ఒక ముందు ఉన్న స్థలం కొంత కొనాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక చిన్న పిల్లవాడు 17,000 వాడు దాచిపెట్టుకున్నాడంట హుండీలో. అది మొత్తం తెచ్చి సేవకుడికి ఇచ్చి, అంకుల్ ఇది దేవుని మందిరం స్థలం కొనడానికి. అప్పుడు నేను కూడా ఇచ్చాను అనుకోండి. ఆ రీతిగా మరి అది తెరిచి చూసినప్పుడు ఆయన అనుకున్నాడంటే సేవకుడు ఏదో ఒక 1500 ఎట్లా ఉంటాదేమో అంటే మొత్తం 17,000 ఉంది. కనుక చిన్న పిల్లలు సమర్పణ చేసుకుంటారు, పెద్దోళ్ళు సమర్పణ చేసుకుంటారు. ఎందుకు? పరలోకంలో ధనం కూర్చున్నాను. ఇప్పుడు నేను మొట్టమొదటి చెప్పినప్పుడు డ్రాఫ్ట్ పంపితే బ్యాంకులో వేసాను అన్నాను కదా.
అప్పుడు అది నేను వాడుకోవడానికి కాదు, ప్రభువుకి ఇవ్వాలి అని చెప్పి ప్రభు నాతో మాట్లాడాడు. ఆ రోజు నా పోర్షన్ మత్తయి సువార్త 6వ అధ్యాయము, నువ్వు ఇక్కడ బ్యాంకులో వేసుకుంటే నీ కొరకు ఖర్చు పెట్టుకోకూడదు బిడ్డ, మరి పరలోకంలో ధనం కూర్చుకోవాలా? ఇక్కడ ధనం కూర్చుకుంటే దొంగలు ఎత్తిపోతారు, చిమ్మట పడుతుంది, తర్వాత మరి ఇంకా అది ఇనిమైతే పాడైపోతుంది కూడా కదా. కనుక ఆ రీతిగా దేవుడు మాట్లాడినప్పుడు నేను అది మొత్తం తీసి మందిరానికి ఇచ్చేసాను. కనుక మరి అంటే నేను చాలా ఇచ్చానని చెప్పడం లేదు, దేవుడు ఎప్పుడెప్పుడు నన్ను ఎలాగ ప్రేరేపిస్తా వచ్చాడో అలాగూ మందిరాలకి ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేస్తా వచ్చాడు. మరి మనం కూడా దేవుని మందిరంలో ఏదో కార్యాలు అవుతున్నాయి, దాని కొరకు సమర్పణ చేసుకోండి అని సేవకులు అనౌన్స్ చేసినప్పుడు మా దగ్గరే ఉంది, మేము ఆల్రెడీ ఒకసారి ఇచ్చాం కదా, ఆ రీతిగా అనుకోవడానికి వీలు లేదు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనే మనం దేవునికి ఇస్తుంటే పరలోకంలో మనం దానము సమకూర్చుకుంటాం. కనుక ఈ మగ్ధలేని మరియా ఇంకా కొంతమంది స్త్రీలు వాళ్ళు తమ ఆస్తితో దేవునికి ఉపచారము చేస్తా వచ్చారు అని చెప్తారు. మరి ఒకవేళ ఆ పాఠం నేర్చుకోకపోతే అది నేర్చుకోవడం మంచిది. కొంతమంది కొత్తగా రక్షించబడిన వాళ్ళు కూడా దేవుని మందిరానికి ఇవ్వాలా, దేవుని సేవకులకి ఇవ్వాలా అనేది, లేక పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలా అని వాళ్ళు చేసేది చూస్తుంటే దేవుడు వీళ్ళకి ఇలా ప్రత్యక్షత ఎలాగిచ్చాడబ్బా, ఎప్పటి నుంచో ఉన్న పాత విశ్వాసులు మరి ఇలాంటి అంటే సమర్పణ లేని వారుగా ఉన్నారే, వీళ్ళకి దేవుడు ఎలా నేర్పించాడు అని నాకు ఆశ్చర్యం అవుతుంది. కనుక మనము వాక్యం వినడమే కాదు, ప్రాక్టికల్ గా చేస్తున్న వాళ్ళని చూసినప్పుడైనా మనం నేర్చుకోవాలి. 4వదిగా మరి మగ్ధలేని మరి జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే, ప్రభువుని సిలువ వేస్తుంటే కొంత దూరంగా నిలబడి స్త్రీలు చూస్తున్నారంట. వారిలో మగ్ధలేని మరియు చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియు సలోమియు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయన వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు. వీరుగాక ఆయనతో యెరూషలేముకు వచ్చిన స్త్రీలు అనేకులు వారితో ఉండిరి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 39 నుంచి 41 వచనాల్లో ఈ మాటలు మనం చదువుతాం. అంటే దూరంగా చూస్తున్న స్త్రీల్లో ముందుండింది. తర్వాత ఆమె యోహాను సువార్త 19:25లో 5వదిగా యోహాను సువార్త 19:25లో ఆయన తల్లి సహోదరియు కృపా భార్య అయిన మరియు మగ్ధలేని మరియు యేసు సిలువ యొద్ద నిలిచింది. దూరంగా ఉన్న స్త్రీలంతా బహుశా అక్కడే ఉన్నారేమో, కానీ ఈమె మాత్రం యేసు ప్రభు తల్లితో కూడా మరి ఇంకా అక్కడ కృపా భార్య అయిన మరి ఆ తల్లి సహోదరి అంటే యేసు ప్రభు చిన్నమ్మ కూడా ఉందో, మరి చిన్నమ్మలో పెద్దమ్మ వాళ్ళు కూడా అక్కడ నిలబడి ఉన్నారు, సిలువ దగ్గర నిలబడి ఉన్నారు. ఏమి కూడా అక్కడ ఉంది. మామూలు సమయాల్లో పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ప్రభుతో నడవడం సులువే, కానీ అక్కడ సైనికులు ఏమి దారిన పోయేవారేమి, అక్కడికి ప్రభువుతో పాటు సిలువ వేయబడ్డ దొంగ కూడా ఆయన్ని అపహాస్యం చేస్తూ తలలూర్చు ఆయనపై ఉమ్మి వేస్తుంటే స్త్రీలు ఆయనకు చెందిన వారమని చెప్పుకోవడానికే భయపడతాం కదా. మరి అక్కడ అంత అంటే ఇప్పుడు ఆ సైనికులు వీళ్ళని మాత్రం ఎగతాళి చేయకుండా ఉంటారా? యేసు ప్రభుని అంతగా సిలువేస్తున్న వాళ్ళు, ఆయన్నే అపహాస్యం చేస్తున్నవారు, మరి అక్కడ నిలబడిన స్త్రీలను కూడా ఇదిగో వీళ్ళు కూడా ఆయన్ని నమ్ముకున్న వాళ్ళే అని చెప్పి ఎన్ని మాటలు అన్నారు. ఒకసారి ఒక అక్క సువార్తకు వెళ్ళి ఏడుస్తూ వచ్చింది. ఏమక్క ఎందుకు ధైర్యంగా ఉంటావు, ఎప్పుడు ఈరోజు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, చాలా భయంకరంగా మాట్లాడారమ్మా, బట్టలు ఇప్పేసి కొడతామన్నారమ్మా, మా సువార్తలని ఇలా కాల్ చేశారమ్మా, చాలా బూతులు తిట్టారమ్మా అని ఆమె ఎప్పుడు పాపం అలా భయపడదు, కానీ ఎందుకు ఆ రోజు ఏడ్చింది. కనుక కొన్నిసార్లు మరి మనపై కూడా ఒకవేళ ఉమ్మేస్తే మనల్ని చూసి పక్కన వేస్తేనే మనం ఓర్చుకోం కదా, నన్ను చూసి నువ్వు ఉమ్మేస్తున్నావు ఏందని పోట్లాడు. అయితే ప్రభు మొక్కానే ఉమ్మేశారు. అటువంటి సమయంలో తలలూస్తూ వాళ్ళు ఈయన క్రీస్తు అంట, దిగిరా చూద్దాం ఇప్పుడు, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించండి, సిలువ వేయబడిన దొంగ కూడా మరి అంటుంటే, మరి అలాంటి చోట్ల నిలబడాలి స్త్రీలు. అది కూడా దాదాపుగా మరి అంటే చీకటి కమ్ముతా ఉంది కదా, సిలువ వేసినప్పుడు చీకటి కూడా కమ్ముందని మనం చూస్తాం కదా. మరి అటువంటి సమయంలో ఆ స్త్రీలు మరి అంటే సిలువతో తమను తాము ఐక్యపరచుకోవడం అనేది, అక్కడే నిలబడడం అనేది చాలా గొప్ప సంగతి.
కనుక ఆయన శ్రమల్లో మనం కూడా పాలువారమైన. ఒకవేళ మనము మరి యేసు ప్రభు సిలువేసుకుంటే అక్కడ నిలబడే ఛాన్స్ మనకి లేదనుకోండి, అని ప్రభు యొక్క శ్రమల్లో, ప్రభు యొక్క అవమానం, నింద, అపహాస్యం ప్రభు కొరకు భరించేదానికి మనము సిద్ధమేనా? ఈ దినాల్లో ఎంతో మంది అలాగూ మరి హింసించబడుతున్నారు, మరి ఊచకోత చేయబడుతున్నారు. ఈ మధ్య కూడా మరి ఆఫ్రికన్ కంట్రీస్ లో వాళ్ళు ఎలాగో చంపేస్తున్నారు స్త్రీలను, పురుషులను, పిల్లలను. వాళ్ళు పరిగెత్తించి వాళ్ళని దాక్కుంటే కూడా లాక్కొచ్చి వాళ్ళని ఎలా చంపుతున్నారో అది మనం చూస్తున్నాం. కనుక అలాంటి వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలా? ఒకవేళ మనకు అలాంటి శ్రమలు మరి ఇంకా రాలేదు, ఒకవేళ వస్తే కూడా దాని కొరకే మనం కూడా సిద్ధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు నార్త్ ఇండియాలో మనం అలాంటి పరిస్థితులు చూస్తున్నాం కదా. ఇక ముస్లిం కంట్రీస్ లో అయితే ప్రభు పేరెత్తిన బైబిల్ ప్రతి వాళ్ళ దగ్గర దొరికిన వెంటనే వాళ్ళని ఇలాగే ఖడ్గం తీసుకొని చంపడము, లేక కాల్చి పారేయడము, అదే అంటే అలైవ్ గా బ్రతుకున్న వాళ్ళని కాల్చేయడము, ఇంకా రకరకాల భయంకరమైన శ్రమలు పెడతారు వాళ్ళు. అయితే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని అండర్ గ్రౌండ్ చర్చ్ వాళ్ళు, అంటే కనబడకుండా రహస్యంగా మరి దేవుని సేవించుకునే ప్రజలు అలాంటి వాళ్ళని కనుక్కొని వాళ్ళని తప్పించేసి వేరే దేశాల్లో వాళ్ళని భద్రంగా క్షేమంగా ఉంచడం కూడా మనం చూస్తున్నాం. అంటే అంత శ్రమ ఉంటది ఆ దేశాల్లో. మనకైతే దేవుడు ఇంకా చక్కగా స్వాతంత్రం ఇచ్చాడు కదా, దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఒకవేళ చిన్న చిన్న శ్రమలు ప్రభు కొరకే, చిన్న అవమానం, చిన్న నింద, చిన్న బాధ పడడానికి కూడా మనం అల్లాడిపోతుంటాం కదా. ఒకసారి నాకు కూడా ఒక నింద వచ్చినప్పుడు దానికి ముందుగా నేను ఇదే ప్రార్థన చేసుకున్నాను. భక్సింగ్ గారు ఒక గోడ మీద కూడా రాసి పెట్టాడు, ఆయన శ్రమంలో పాలివాడొకటి ఏటిదో, ఆయన పునరుద్ధానంలో పాలివాడొకటి ఏటిదో, నేను ఎరుగు నిమిత్తము నాకున్న సమస్తం నష్టంగా ఎంచుకుంటున్నాను అని. అయితే నేను కూడా ప్రార్థన చేసుకున్నా. పౌలు లాంటి భక్తుడికి అది అవసరమైతే భక్సింగ్ గారు మరి ఎప్పుడప్పుడు మరి అటువంటి వచనం ఎక్కువ చూపించేవారు కదా. నేను కూడా ప్రార్థన చేసుకుంటానబ్బా అని ప్రార్థన చేసుకుంటే అనవసరంగా ఒక నింద నా మీదకి వచ్చింది. అది మరి ఎవరైతే ఆ తప్పు చేస్తున్నారో ఆ అమ్మాయి నా మీద నింద. ఇప్పుడు ఇది ఎందుకు అలవ చేశావు? నేను ప్రార్థన చేసుకున్నా కదా సేవకు వచ్చినప్పుడే, డబ్బులు లేకుండా ఉంటాను, బట్టలు లేకుండా ఉంటే కూడా పర్వాలేదు, ఇంకేదైనా పర్వాలేదు కానీ నిందలు మాత్రం పెట్టబాక అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ నిందల్లో మించి తీర్చాను. అంటే మరి నువ్వే కదా ప్రార్థన చేసినావు, శ్రమంలో పాలువాడొకటి ఎట్టిదో అనేది. ఒక నింద వస్తేనే నీకు ఇంత బాధగా ఉంటే మరి మీ అందరి నిందలు నా మీద పడినప్పుడు నాకు ఎంత బాధ అర్థం చేసుకోకుండా. ఏదో గుడ్ ఫ్రైడే రోజు వచ్చి సిలబస్ మాటలు విని ఏడవమని కాదు నేను చెప్పింది. నా శ్రమల్లో పాలిదానం ఒకటి అంటే ఇదేని బిడ్డ అని ప్రభు నాతో చెప్పినప్పుడు, సరే ప్రభా నీకు స్తోత్రం అంటున్నాను. తర్వాత ఎవరైతే నింద మోపినారో ఆమె కొరకే నేను ప్రార్థన చేశాను. ప్రభా ఇక్కడ ఉండి ఇలాగ అందరి మీద ఏదో ఒకటి అనేకంటే ఈమెకు మంచిగా ఒక మంచి భర్తనిచ్చి ఒక సంఘానికి వెళ్ళి మంచి సేవ చేసేటట్టు ప్రభు అంటే దేవుడు అలాగే చేశాడు. కనుక ఆయన శ్రమల్లో మనం ఐక్యపరచుకోగలమా? ఆయన కొరకు నింద అవమానము భరించడానికి సిద్ధమైన ప్రభు మన కొరకే అలాగూ భరించినాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినాడని, సిలువను సహించాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 మనం పోయినసారి చదువుకున్నాం కదా. మనం రక్షించబడతామని, మనం మారుతామని, మనం దేవుని బిడ్డలు అవుతామని, ఆయనలాగా మనం మారుతామనే ఉద్దేశంతోనే కదా ఆయన సహించినాడు. మరి మనం కూడా అలాగ సహించినప్పుడు, పౌలు కూడా అలాగ సహించడం బట్టి కదా ఆయన అనేక సంఘాలను ఏర్పరచగలిగినాడు, అనేక ఆత్మలు రక్షించగలిగినాడు. కనుక మనం కూడా రీతిగా సహించడానికి సిద్ధపడాలి. ఒక మాట అంటేనే వాడు నింద ఎవరైనా వేస్తే వాళ్ళ ముఖం చూడము, వాళ్ళతో మాట్లాడము, అలాగే ఇలా ఉండకూడదు. ప్రభు యొక్క శ్రమల్లో మరి ఆయన సిలువకు సన్నిహితంగా ఉండి, మరి పౌలు అంటాడు కదా గలతీయ 2:20, ఇక నువ్వు జీవించినది నేను కాదు, క్రీస్తే నా ఎందుకు జీవించున్నాడు. ఇప్పుడు నేను జీవించే జీవితం నన్ను ప్రేమించి నేను కొరకే ప్రాణం పెట్టిన మరి దేవుని కుమారుని యందు విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను అంటాడు. స్వయానికి చావకపోతే మనం ఆయన శ్రమంలో పాలివారము కాలేము. ఆయన సిలువతో మనల్ని మనం ఐక్యపరచుకోవడం అనేది, సిలువ అంటే చావని. కనుక నేను చచ్చాను అనుకుంటే తప్ప
ఆ శ్రమల్లో మనం వేరుగా రియాక్ట్ అయ్యేదానికి ఇది సాధ్యత ఉంటుంది. కనుక మనం వ్యతిరేకంగా కాదు కానీ అనుకూలంగా ఆ శ్రమలు మనకు మార్చుకోవాలి. ప్రభు సారూప్యానికి మారడానికి వాటిని మనము వినియోగించుకోవాలి. 6వదిగా మార్క్స్ వార్త 15వ అధ్యాయం 45-47 వచనాల్లోను, మార్క్స్ వార్త 15:45-47 వచనాలు, యోహాను స్వార్త 19వ అధ్యాయం 38-42 వరకు ఉన్న వచనాల్లో, యోహాను స్వార్త 19:38-42 వరకు ఉన్న వచనాల్లో మరింత యోసేపు పిలాతును పర్మిషన్ అడిగి యేసు దేహంను తీసుకుని వచ్చి దానికి సుగంధ ద్రవ్యాలను పూసి నారబట్టతో చుట్టి సమాధిలో పెడతా ఉన్నాడు. మొదట రాత్రి వేళ యోహాను స్వార్త 3వ అధ్యాయంలో మరి చీకట్లో వచ్చిన మరి ఆయన నికోదేము అని ఆయన కూడా వెళ్ళేదా, ఇద్దరు కూడా సన్హెద్రిను సభలో మరి ముఖ్యులే అన్నారు. యోహాను స్వార్త 19:38-42 వచనాల్లో ఈ సంగతులు మనం చూస్తాం. ఆయన కూడా మరి అగరు బోళము 150 సేర్లు ఎత్తి తెచ్చాడు. కనుక వాళ్ళిద్దరూ కలిసి ఆ ద్రవ్యాలను పూసి నారబట్టతో చుట్టి సమాధిలో పెడుతుంటే మార్క్స్ వార్త 15వ అధ్యాయం 47 ప్రకారము మగ్దలేని మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూడడమే కాదు, మత్తయి వార్త 27వ అధ్యాయం 61వ వచనంలో ఉన్నట్టు మగ్దలేని మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి, వారికి ఇంటికి పోవడానికి కూడా మనసు లేదేమో. ఆడవాళ్ళు సమాధి దగ్గరే కూర్చోవడాన్ని ఊహించుకోండి. కనుక ప్రభు అంటే ఆమెకు అంత ప్రేమ అనమాట. అంతేకాదు మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ వాళ్ళందరికంటే ఆమె ఎక్కువ చేసిందని మనము చెప్పుకోవచ్చు. తర్వాత వచనాల్లో చూద్దాం. కనుక ఈరోజు మనము ఆయన మరణంతో మాత్రమే కాదు, ఆయన భూస్థాపనలో కూడా మనల్ని మనము ఐక్యపరచుకోవాలి. అదే కదా బాప్తిసం యొక్క అర్థము. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో మనల్ని మనం ఐక్యపరచుకోవడమే. కనుక ఆయన మరణంలోనూ భూస్థాపనలోనూ ఐక్యపరచుకుంటే పునరుత్థానంలో కూడా ఐక్యపరచుకుంటారు. పలానా వాళ్ళు పలానా మాట చాలా సంవత్సరాల క్రితం నన్ను అన్నారు, నేను ఇక వాళ్ళని క్షమించను, ఇంత మాట అన్నారు నన్ను అని ఇంకా పెట్టుకొని ఉన్నామంటే ఇంకా భూస్థాపనలో పాల్గొనలేదన్నమాట. కనుక ఆయన మరణంలోనూ భూస్థాపనలోనూ కూడా మనం పాల్గొనాలి. సువార్త చెప్పేటప్పుడు కూడా ఈ 3 ముక్కలు చెప్పాలి. యేసు ప్రభు మరి సువార్త అంటే ఏంటి? లేఖనముల ప్రకారం ఆయన మన పాపుల కొరకే మరణించాడు, లేఖనముల ప్రకారమే సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారమే అయ్యాడు. కనుక ఈ 3 ముక్కలు చెప్తేనే అప్పుడు సువార్త పూర్తవుతుంది. సగం చెప్పకూడదు. కేవలం యేసు ప్రభు నీ కొరకే చనిపోయినాడంటే సరిపోదన్నమాట. మన జీవితాల్లో కూడా ఇది వాస్తవం. కనుక సిలువతో ఐక్యపరచుకోవడమే కాదు, చంపబడమే కాదు, సమాధి చేయబడడం కూడా ప్రాముఖ్యమే. ఒకవేళ ఇప్పుడు సినిమాలు చూడకపోయినా ఎప్పుడో చూసిన సినిమాలు గుర్తు చేసుకుంటూ ఆ పాటలు పాడుకుంటూ ఉంటే మరి అది కూడా ఇంకా సమాధి చేసినట్టు కాదు కదా. ఆయనతో ఐక్యపడినాము, సమాధిలో అని చెప్పుకున్నాము. మనం ఇంకా పాత సంగతులన్నీ గుర్తు చేసుకుంటా ఉంటే మనం ఇంకా ఐక్యపడి, ఒకవేళ బంధువులతో ఎవరితోనైనా మాట్లాడకుండా వాళ్ళు ఎప్పుడో ఏదో కీడు చేశారు కనుక వాళ్ళతో నేను మాట్లాడాను అని భీష్మించుకుని కూర్చున్నాను, అది కూడా మరి సమాధిలో ఐక్యపరచుకోవడం కాదు కదా. కనుక ఆయన మరణ భూస్థాపనలో ఐక్యపరచుకుంటేనే పునరుద్ధాన జీవం నీలో కనబడుతుంది. అవన్నీ పాతి పెట్టేస్తేనే తిరిగి వాళ్ళని క్షమించగలుగుతావు, వాళ్ళతో మాట్లాడగలుగుతావు, వీలైతే వాళ్ళకి సహాయం కూడా చేయగలుగుతావు, వాళ్ళ కొరకు ప్రార్థించగలుగుతావు, వాళ్ళని దీవించగలుగుతావు, వాళ్ళ మేలు కొరకై మరి వారికి ఏదైనా సహాయం కూడా చేయగలుగుతావు. కనుక ఇది క్రీస్తు స్వభావం. అది మనలో ఏర్పడడానికే కదా, మనం నీతిమంతులుగా తీర్చడానికే కదా ఆయన పునరుద్ధానుడైంది. కనుక నీతిమంతులుగా తీర్చడం అంటే ఏంటి? ఆయన నీతి మనం అగినట్లుగా పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడను అని మనం చదువుతున్నాం. కనుక నిజంగా ఈ దినాన మనం ఆయన నీతిని కలిగి జీవిస్తున్నామా? అటువంటి మరి యేసు ప్రభుత్వ స్వభావం మనలో ఏర్పడుతుంది ఆయన పునరుద్ధానం ద్వారా. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. కనుక ఇక్కడ ఆమె మరి అంటే సమాధికి ఎదురుగా కూర్చుంది అని చదువుతున్నాం, కానీ మనం ఆత్మీయంగా తీసుకుంటే భూస్థాపన యొక్క మరి దాంట్లో కూడా మనల్ని మనం ఐక్యపరచుకోవాలనే సత్యాన్ని మనం నేర్చుకోవచ్చు. 7వదిగా మరి మగ్దలేని మరి జీవితంలో మార్కు 16:1-2 చదివితే, విశ్రాంతి దినం గడుచుకోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి
ఆయనకు పూరి వలన సుగంధ ద్రవ్యములు కొన్ని. మరి ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు రాయి ఎవడు పొర్లించండి ఒకరితో ఒకరు చెప్పుకొని చూడరి. వారు కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండడం చూచి ఆ రాయి ఎంతో పెద్ద. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్ల నిలువుటంగి ధరించుకున్నాక పడుచువాడు కుడివైపున కూర్చున్నాడు చూచి మిగిలిన కలవరపడి. అందుకతడు కలవరపడుకుడు సిలువ వేయబడి నజరేయుడు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలం చూడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతుడని శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడని. వారు బయటికి వచ్చి విస్మయం నుండి వణుకొచ్చు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలైన మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి వీళ్ళందరూ కూడా చేయలేదు. కనుక మనం చేయాల్సిన దినాల్లో మనుషులు బ్రతికున్నప్పుడే వాళ్ళ కొరకు చేయాలి. ప్రభువుకు చేయాలి అంటే ప్రభు ఇప్పుడు ప్రత్యక్షంగా మనం కనబడుతున్నాడా? కానీ ప్రభు కార్యాల కొరకు, ప్రభు బిడ్డల కొరకు మనం చేస్తే ప్రభువుకు చేసినట్టే. ఈ చిన్న వారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అని ప్రభు చెప్పాడు కదా. కనుక ప్రభు బిడ్డల కొరకు, ప్రభు కార్యాల కొరకు మనము ఏమైనా క్రయం చెల్లిస్తున్నామా అనేది కూడా మనము చూసుకోవాలి. వారు ఆదివారమున పెద్దల కడ లేచి అది తీసుకొచ్చారు. సుగంధ ద్రవ్యాలను చదువుతున్నాం కదా. మనము దేవుడింటికి వస్తూ మనము ఎలాంటి తెస్తున్నాము? కాస్ట్లీ తెస్తున్నాము. సుగంధ ద్రవ్యాలు అంటే కాస్ట్లీ ఉంటాయి కదా, చీప్ గా రావు కదా. కనుక ప్రభువుకి ఇచ్చేప్పుడు చీప్ గా ఇవ్వకూడదు. మరి ఆదివారం నువ్వు ప్రభువుకి సమర్పణ చేసుకున్నప్పుడు ఎలాంటివి ఇస్తున్నావు? కొంతమంది మా వాళ్ళు కానుక లెక్క పెట్టేటప్పుడు చూస్తుంటారు చిరిగిపోయిన నోట్లు, మరి తర్వాత పాతవి, బయట అయితే ఎవరు కూడా గోపడుతూ ముట్టుకోరు, అలాంటివి ఉంటాయన్నమాట కొన్ని. అంటే ఎక్కడ చెల్లనివి ఇక్కడ మందిరంలో చెల్లుతాయి అని వేసేస్తా ఉంటారు. అంటే దేవుని ఎంత మాత్రం కనపరుస్తున్నారో అది కనపడుతుంది కదా అక్కడ. అంటే నోటు కొత్తగా ఉందో పాతగా ఉందో అనేది కాదు, కానీ మరి మనం ఎలాంటిది దేవునికి ఇస్తున్నాము? సరే ఆమె కోడిగుడ్లు అన్ని మంచి మంచి గుడ్లని ఆమె తినేసి చివరిలో చిన్నగా ఉంటాయి కదా అవి పట్టుకొచ్చింది. నేను అన్నాను, మంచి గుడ్లు పెట్టలేదా మీ కోడి అని అంటే, ఆ పెట్టింది అక్క అవి తినేసినాం మేము, ఏందో విచిత్రంగా ఉన్నాయని మందిరానికి తెచ్చినాను. నేను అన్నాను, దేవుని ఇంటికి ఇలాంటివి ఇచ్చేది అంటే అక్కడున్న సేవకురాలు ఊరికొక్క మళ్ళీ వాళ్ళు ఏమైనా బాధపడతారంటే, ఏంది బాధపడేది, వాళ్ళకి నేర్పించాలి మనము అని చెప్పి చెప్పాడు. కనుక దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది, కాస్ట్లీది అయి ఉండాలి. మనం ఆడుకునే దానికంటే కూడా దేవునికి ఖరీదైంది మనం ఇవ్వాలి అనేది నేర్చుకోవాలి. మా అమ్మ సంగతి నాకు గుర్తు వస్తుంది. ఆమె ఏం చేసేదంటే పట్టు చీరలు ఉంటే సేవకురాలు పెట్టి ఈమెమో కాటన్ చీరలు కొని కట్టుకున్నారు. ఎందుకు మమ్మీ నువ్వు మంచిది కట్టుకోవచ్చు కదా, నువ్వు కూడా ఆఫీసులో భార్య కదా అంటే, ఆహా మన సేవకులకు మనం శ్రేష్టమైనది పెట్టాలి బిడ్డ, వారికి మంచిది ఇవ్వాలా అని చెప్పి ఆమె చెప్పారు. కనుక అట్లా దేవుని కార్యాల కొరకు మరి వాళ్ళు ఎంతెంత సమర్పణ చేసుకునే వాళ్ళు మేము చూస్తా వచ్చాం. కనుక మరి మన జీవితాలు ఎలా ఉన్నాం, ఎలా ప్రభువుకు సమర్పణ చేసుకుంటున్నాం? ఆదివారం వచ్చేటప్పుడు పల్లెటూరులో మనం చూస్తాం కదా, కొన్నిసార్లు వాళ్ళు గుడ్డు పెట్టినా కోడి ఫస్ట్ గుడ్డు తెచ్చి పెడతారు, తర్వాత మరి గుప్పుడు బియ్యం తీసి, మరి అంటే పేదవాళ్ళ సంగతి చెప్తాము, ధనవంతుల గురించి కాదు. తర్వాత ఒక సొరకాయ కాసిన ఫస్ట్, లేక ఇంకేదైనా వాళ్ళ ప్రథమ ఫలాలు దేవునింటికి తేవాలని తీసుకొచ్చి ఆ బల కింద పెడతా ఉండేదా పెట్టడం చూసేదాన్ని నేను పల్లెటూరులో మందిరం అంటే సేవకయ్య. కనుక వాళ్ళకున్న తెలివి కూడా మనకు ఉండదు. మనకు శ్రేష్టమైనవన్నీ మనకే, ఫస్ట్ ఇవన్నీ మనకే, మిగిలి తగిలిపోయింది ఏమన్నా ఉంటే అది సమయమైనా ద్రవ్యమైనా లేకపోతే ఇంకేదైనా. కానీ కృతజ్ఞతార్పణలు, ప్రథమ ఫలములు, దశంభాగములు ఇవన్నీ కూడా మీరు నా ఇంటికి తెస్తే, మందిరంలో ఆహారం ఉండినట్లుగా తెస్తే, మరి అప్పుడు నేను మిమ్మల్ని ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారంగా మీకు అనుగ్రహిస్తాను అనేది వాస్తవం. కనుక మన సమర్పణ ప్రభు కొరకు ఎలా ఉంది? ఆదివారం వచ్చేటప్పుడు ఏమి తీసుకొని వస్తున్నాం చేతిలో? వీళ్ళైతే చూడంత కాస్ట్లీగా ఉండే సుగంధ ద్రవ్యాలు కొనుక్కొచ్చి ప్రభుకు తీయాలని తీసుకొచ్చారు. మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ సమర్పణ వాళ్ళు చేశారు,
చేయగలిగారో లేదో, వాళ్ళకి ఆపర్చునిటీ దొరికిందో లేదో ఆ సంగతి తర్వాత, కానీ వాళ్ళ హృదయం ఎలా ఉందో చూడండి. కనుక మేము కూడా తీసుకెళ్ళిపోతున్నా అనుకోబాకండి, దేవునికి అర్పించాలి. కనుక అంతేకాదు, ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి, ఇక్కడైతే సూర్యోదయం అయినప్పుడు అని ఉంది, కానీ మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కడ సమాధి ఎదుకు వచ్చింది అని చెప్తున్నాం. ఆదివారం ఎప్పుడు మన గుడికి వచ్చేది? చాలా సార్లు చూస్తా ఉంటాం, ఆలస్యంగా వస్తాం. 9:30కో 10కో మందిరం అని చెప్తే మనం వచ్చేది 11కో 11:30కో. కొంతమంది ఆఫరింగ్ వేసేటప్పుడు కూడా వస్తుంటారు. కొంతమంది ఏమో షిఫ్ట్ సిస్టమ్ లాగా ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఫైనల్ మెసేజ్ ఉండరు, మరి తర్వాత వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ఈ రీతిగా ఉంటుంది అనమాట. అంటే మనమే షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకుంటాము. మనకు అది చాలా తప్పు. ఈ రోజు నుంచి అయినా మధ్యలో మరే పెందల కడే వచ్చింది కదా, చీకటితోనే వచ్చేయమని చెప్తాలా. మందిరం ఆరంభిస్తారు 10 కంటే, కనీసం 9:30 కన్నా ముందుగా వచ్చి దేవునిటి పనులు చేయడం కూడా మంచిదే. విజయవాడలో నేను చూస్తూ ఉంటాను కదా, కొంతమంది సోదరులు వీళ్ళు మాత్రం ముందుగా వచ్చి కూరగాయలకు వస్తూ ఉంటారు పొద్దున్నే వచ్చి. కనుక ఆ రీతిగా మరి దేవుని మందిరం శుభ్రం చేస్తూ ఉంటారు. ఉదయాన్నే వచ్చి బాత్రూమ్లని కడుగుతూ ఉంటారు. అది మంచి అలవాటే. కనుక మనం అలాంటివి ఏం చేయకుండా ఉంటే ఇక నుంచి అయినా చేయడము నేర్చుకోవాలి. మరి ఇల్లు చాలా దూరం అక్క అని చెప్పబడుతుంది. మరి మగ్ధలేని మరి ఆ చీకటితోనే మరి ఆదివారం వచ్చిందంటే మనం టయానికైనా కనీసం వచ్చేది నేర్చుకోవాలన్నమాట. కనుక అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, రాయి ఎవరు తీస్తారు అంటే, రాయి తీయబడి ఉంది. ఇంతకు ముందు ఆమెతో కూడా వచ్చిన స్త్రీలు ఆ పడుచువాడు చెప్పాడు కదా, యేసు ఇక్కడ లేడు, కావాలంటే చూడండి సమాధిలో ఆయన లేచినాడు, గలిలేకి ముందుగా వెళ్తున్నాడు అని మీరు వెళ్ళి శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి అని అంటే, శిష్యులతో పేతురుతో ప్రత్యేకంగా ఎందుకు చెప్పమన్నాడు? శిష్యుల్లో పేతురు కూడా ఒకడు కదా. పేతురు 3 సార్లు బొంకాడు కనుక ప్రభు ప్రత్యేకంగా ఆ మాట మరి ఆయన ద్వారా చెప్పిస్తున్నాడు అనమాట. అంటే ప్రభు ఆయన క్షమించాడని, తిరిగి ఆయన సమకూరుస్తాడన్న విషయం అక్కడ కనబడుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ అయితే మిగతా స్త్రీలందరూ భయపడి పారిపోయినారు అని చదివినాం కదా, విస్మయం ఉంది. అది మార్క్స్ వార్త 16:1-2 వచనాలు చదివాం. అయితే ఈమె మాత్రం చీకటిగా ఉన్నప్పుడే వచ్చి అక్కడే నిలబడి ఏడుస్తా ఉంది. అయితే ఒకవేళ బహుశా ఆ యొక్క పడుచువాడు చెప్పినప్పుడు పరిగెత్తి ఆమె పేతురుకు యోహానుకు చెప్పిందంట. అలా చెప్పమన్నాడు కదా, పేతురుకు చెప్పండి అన్నారు కదా ప్రత్యేకంగా. కనుక ఈమె పోయి చెప్పింది వాళ్ళకి. అయితే ఏం చెప్పింది? ఇంకా యేసు చచ్చిపోయి ఉన్నాడు, ఆయన సమాధిలోనే లేడు, కానీ ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పి చెప్తుంది అనమాట. కనుక మార్క్స్ వార్త 16:1-2 ప్రకారం యాకోబు తెలియని మరియ మరి సలోమి మగ్ధలేని మరియతో కూడా పెందల కడనే వచ్చారు, కానీ ఆ నిలువుటంగి ధరించుకున్న పడుచువాడు చెప్పిన మాటలు కలవరపడి విస్మయం నుండి భయంతో వణుకుచూ పారిపోయారు. కానీ మగ్ధలేని మరి అక్కడే ఉంది, వెళ్ళి షిమోన్ పేతురుకు యోహానుకు చెప్పిందని 20:11 మనం చదువు. యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడు అంటే యోహాను దగ్గరికి వచ్చి చెప్పింది. అప్పుడు ప్రభుని సమాధిలో నుండి ఎత్తుకుని పోయారు, ఎక్కడ ఉంచారు ఎరగము అని చెప్తే, లేచాడంట, గలిలేకి వెళ్తున్నాడంట అని చెప్పలా. అంటే ఆమె కూడా నమ్మడం లేదనమాట ప్రభు లేచినాడు అన్న సంగతి. కాబట్టి పేతురును ఆ శిష్యుడు బయలుదేరి సమాధి ఎద్దకు వచ్చి వారిద్దరూ కూడా పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే ముందుగా సమాధి ఎద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి సూచన గాని అతడి సమాధిలో ప్రవేశించలేదు. అతడు సీమోను పేతురు అతడు వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఆయన తల రుమాలు నారబట్టల యుద్ధ ఉండక వేరొక చోట చుట్టుపెట్టి ఉన్నట్టు సూచన. అప్పుడు మొదట సమాధి ఎందుకు వచ్చిన శిష్యు లోపలికి పోయి చూసి నమ్మిన. ఆయన మృతుల్లో నుండి లేచిన అగత్యమను లేఖను వారి ఇంకనూ గ్రహింపరాయి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి ఎందుకు వెళ్ళిపోయి ఇంకా గ్రహించలేదంట వాళ్ళు. యేసుబాబు లేస్తానని ముందుగానే చెప్పిన మాట వాళ్ళు గ్రహించలే. మగ్ధలేని మరి కూడా అర్థం కాలే. మరి అబ్బాయి చెప్పాడు కదా పడుచువాడు, మరి ఆయన లేచాడు, కావాలంటే చూసుకోండి సమాధిలో లేడు అని చెప్తే కూడా వీళ్ళకి ఎవరికి కూడా ఇంకా ఎక్కలేదన్నమాట. ఎక్కినా ఎక్కకపోయినా మొత్తానికి అందరూ వెళ్ళిపోతున్నారు. ఈవెన్ సీమోన్ పేతురు యోహాను కూడా వాళ్ళ దగ్గర తిరిగి వెళ్ళిపోయారని చదువుతున్నాం కదా. ఆ స్త్రీలేమో పారిపోయారు.
వాళ్ళు భయపడినందున ఎవరికి ఏం చెప్పలేదని కూడా మనం చదువుతున్నాం. అయితే ఈమె మాత్రం అక్కడే నిలబడి ఏడుస్తుంది. కనుక అది కూడా మనకు ఒక పాఠం. అందరూ ప్రభువును విడనాడొచ్చు అని, మరి ప్రభు మీద అంత ప్రేమ ఉన్నది మగ్ధులేని మరియకే. అర్థమైనా కాకపోయినా సమాధి దగ్గరే నిలబడి ఏడుస్తా ఉంది. ఎవరో ఎత్తుకుపోయినారు, ఎవరో ఎత్తుకుపోయినారని ఆమె ఏడుస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక పాఠం కూడా మనం నేర్చుకోవచ్చు. మరి సీమోను పేతురు లోపలికి వెళ్ళి చూసినప్పుడు నారబట్టలు పడి ఉన్నాయి. ఆయన తలరుమాలు నారబట్టలు ఎద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఉండట చూచెను. ప్రభు సమాధిలో నుంచి లేచినప్పుడు ఆయన తల రుమాలు అట్టనే పడేసిపోలే. అఫ్ కోర్స్ మిగతా బాడీ చుట్టినదంతా కూడా ఇట్లా ఒక అంటే సీతాకోక చిలుక అందులో నుంచి బయటకు వస్తుంది కదా, డిస్టర్బ్ కాకుండా మనిషి షేప్ లోనే అది వదిలేసినాడు. అది అలాగే ఉంది. కానీ తలగుడ్డ మాత్రం చక్కగా చుట్టి ఒక పక్కన పెట్టాడు. మరి మనం కూడా కొన్నిసార్లు లేచినప్పుడు బెడ్షీట్లు వెంటనే చుడతామా, మడిచి పెడతామా? కొంతమందికి అలవాటు ఉండదు. పిల్లలు కూడా అదే అలవాటు. తల్లులు చేయరు కనుక పిల్లలకు కూడా అదే అలవాటు. మరి కిందేసి తొక్కుతూ ఉంటారు కొన్నిసార్లు పిల్లలు. ఎందుకంటే తల్లులు నేర్పరు కనుక వెంటనే అది బెడ్షీట్లు చక్కగా చుట్టి పెట్టడం అనేది అది మంచి అలవాటు. కనుక ఏదైనా కొన్నిసార్లు కొంతమంది ఆడవాళ్ళకి అలవాట్లు ఉండవు. బట్టలు ఉతికినా కూడా తెచ్చి కుప్పేసి అట్టే పెడతారు కానీ మడిచి పెట్టుకోరు. కనుక ఇలాంటి మంచి అలవాట్లు మన ప్రభువు అంత చిన్న విషయాలు కూడా మనకి మాదిరిగా ఉన్నాడు అనేది మనము చూస్తున్నాం. కనుక శుభ్రత, తర్వాత మరి అంటే జాగ్రత్తగా ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడము, మడిచి పెట్టడం అనేది దేవునికి ఇష్టమైన సంగతి అనేది మనకు అర్థమవుతుంది కదా. కనుక అది కూడా నేర్చుకోవాలి. మరి ముందున్న రూమ్లు మాత్రం శుభ్రంగా పెట్టి ఎవరైనా వస్తున్నారంటే ఒక రూమ్లు మొత్తం తీసుకెళ్ళి డంప్ చేసే స్త్రీలు కూడా ఉంటారు. కనుక అది దేవునికి ఇష్టం లేదు. మనం నివసించే స్థలాలు కూడా దేవునికి నివాస స్థలాలు కనుక మనం వాటిని శుభ్రంగా పెట్టుకోవడం, నీట్గా పెట్టుకోవడం అనేది దేవునికి ఇష్టమైన సంగతి. కనుక అలవాట్లు లేకపోతే చేసుకోండి. సోమరితనం వదిలిపెడితే, బద్ధకం వదిలిపెడితే మరి ఆ రీతిగా మన ఇల్లు మన దేవుని నివాస స్థలం అని జాగ్రత్తగా పెట్టుకోవడానికి మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఆ విషయంలో ఆయనే మనకు మాదిరి అనేది మనం చూస్తున్నాం. కనుక ఇన్నాళ్ళు అలవాటు లేకపోతే లేవగానే బెడ్షీట్లు మడిచేది ఇప్పటి నుంచి అయినా చేయడం నేర్చుకోండి. ఆయన మృతుల్లో నుండి లేచిన అగత్యం మన లేఖన వాళ్ళకి గ్రాహ్యం కాలేదు అని యోహాను 20:10 మనం చదువుతుంది. మిగతా స్త్రీలు వెళ్ళిపోయారు, పేతురు యోహానులు కూడా వెళ్ళిపోయారు, కానీ మగ్దలేని మరియ వెళ్ళలేదని 11వ వచనం మనకు చెప్తుంది. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా ప్రభువు లేచాడనే సంగతి పేతురు యోహానులు గాని ఆ మిగతా స్త్రీలు గాని మగ్దలేని మరియ కూడా ఆఖరికి నమ్మలేదు. కనుక చాలాసార్లు ప్రభు మనకు తన దాసులు నమ్మి సంగతిని స్పష్టంగా చెప్పినా కూడా వాటిని మనస్సును పెట్టము, గ్రహింపము, మందమతులుగా ఉంటాం, వాటిని పట్టించుకున్నాం. ఈ రోజు మీరు అలా ఉండరని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పిన సంగతుల్లోనే ఒకటైనా కనీసం నేర్చుకుంటే జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే చాలా సంతోషం. పడుచువాడు చెప్పింది గ్రహించకపోయినా కనీసం మగ్దలేని మరి అక్కడే నిలబడి ఏడుస్తుందని చెప్పుకున్నాం కదా. అంటే ఆమెలో పట్టుదల ఉంది. ఎవరో ఎత్తుకొని పోయి ఎక్కడో పెట్టారు, నేను ఆయన మోసుకొని పోతానని తర్వాత చెప్తుంది. ప్రభువు నిజంగా ప్రేమించింది. ఒక స్త్రీ పురుషుని భౌతిక ఆయన మోయగలగా, కానీ అది ఆమెకు ప్రభువు మీద ఉన్న ప్రేమ. 10వదిగా యోహాను సువార్త 20వ అధ్యాయము 11-13 వచనాలు చూస్తే, ఆమె ఏడుస్తూ సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచుకున్న స్థలంలో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చున్నట్టు కనబడను. ఇప్పుడు ఇంకొకదానికి ఇద్దరు దేవదూతలు కనబడుతున్నారు. ఇంతకు ముందేమో ఒక పడుచు వాడు చెప్పాడని మనం చూసాం కదా. అయితే వాళ్ళందరూ స్త్రీలు పారిపోయిన తర్వాత ఈమె అక్కడే నిలబడి మళ్ళీ తొంగి చూసిందంట సమాధిలోకి. పేతురు యోహానులు వచ్చి వెళ్ళాక అప్పుడు వాళ్ళు మరి ఇద్దరు కూడా మరి షైనింగ్ ఏంజల్స్ అంటుంటాడు భక్సి గారు. కనుక అంత ప్రకాశమానంగా ఉండే దేవదూతలు మరి తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళు కనబడితే అది కూడా ఈమెకి ఏమి డిస్ట్రాక్షన్ క్రియేట్ చేయలేదు. మనకైతే మీటింగ్ లో కూర్చుంటాము, ఎవరైనా అటు వచ్చారంటో ఇక వాళ్ళనే చూస్తుంటాము, ఎప్పుడు చూడనట్టు. కనుక చాలా డిస్ట్రాక్షన్, పరధ్యానం ఎక్కువ మనకు. వారి అమ్మ ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడుగుగా ఆమె ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయి అంటుంది.
ఇక్కడ డిస్ట్రాక్షన్ కొన్నిసార్లు ఎందుకు వస్తుందంటే, మనము సరిగ్గా ప్రభువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామా లేదా అని చూసేదానికి కూడా దేవుడు పంపిస్తాడు. అయితే వీళ్ళు అందుకు రాలేదనుకోండి, ఎలీషా ఏలియా ఆరోహణం అయిపోయేటప్పుడు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వస్తాయి, అది వారిద్దరిని వేరు చేసిందంటే. కానీ నువ్వు నన్ను చూస్తేనే అప్పుడు నీకు రెండంతల ఆత్మ దొరుకుతుంది అని ఎలీషా అడిగిన దానికి ఏలియా జవాబిచ్చింది. మరి ఇప్పుడు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఎంత బాగున్నాయి ఇవి అని వాటిని కానీ చూస్తా కూర్చున్నాడంటే ఆయనకి రెండంతల ఆత్మ రాదు. కానీ ఏలియాని ఆయన చూశాడు అని మనం చూస్తున్నాం. కనుక చాలాసార్లు మనకు డిస్ట్రాక్షన్ ఎక్కువ కనుక అది ఇది చూసుకుంటా అసలు వినకుండా ఉంటాం. మందిరానికి వచ్చినా కూడా అలాగే ఉంటాం. వాళ్ళని చూసుకుంటా వీళ్ళని చూసుకుంటా, బహుశా ముందు కూర్చున్నా ఆమె చీర చూసుకుంటా, చీర మళ్ళీ బాగుంది నేను కూడా కొనుక్కోవాలా, లేకపోతే ఏదన్నా మరి ఆభరణాలు ఎక్కడ చేర్చుకున్నావు అక్క అని ఇలాంటి వాటి మీద ధ్యానం కానీ దేవుని వాక్యం మీద ఏం చెప్పారో ఆ వాక్యం పాటిద్దామా అనే తలంపు చాలాసార్లు ఉండదన్నమాట. అందుకు మరి మన పిల్లని మరి చూస్తే మనం నేర్చుకోవాల్సిన మాట, అంత ప్రకాశమానంగా ఉన్న దేవదూతలు కూడా ఆమె యొక్క డిస్ట్రాక్షన్ ఆమెకు పరధ్యానాన్ని కలిగించలేకపోయినాయి. ఆమె ప్రభువు మీదే మనసు పెట్టుకునింది. అప్పుడు ఆమె చెప్తుంది, నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారయ్యా, ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదు. మనలాంటి వాళ్ళమైతే ఏం చేస్తాం, ఎవరయ్యా మీరు ఇంత ప్రకాశమానంగా ఉన్నారే, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సంగతి ఏంది అని చెప్పి ఆమె మరి సంభాషణ పెట్టుకోలేదు వాళ్ళతో. ఆ ప్రభువు గురించే మాట్లాడుతుంది అనమాట. కనుక ఆమెకు ప్రభువు మీద ఉన్న భక్తి ప్రేమలు దేవదూతల సహితం ఆమెను పరధ్యానంలోకి తీసుకెళ్ళలేకపోయారు. సహజంగానే మీరు ఎవరయ్యా మీకేమైనా తెలిసినా అని సంభాషించడం చేస్తారు కానీ ఆమె ప్రభువుని గురించే కానీ వాళ్ళు ఎవరు అడగాలని కూడా తలంచింది. యోహాను సువార్త 20వ అధ్యాయము 14-15 వచనాలు. ఆమె ఆ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడం చూచిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అందుకే యేసమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుతా. ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నువ్వు ఆయన మోసుకొని పోయిన ఎళ్ళ ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పును, నేను ఆయన ఎత్తుకొని పోదునని ఆయనతో చెప్పు. ప్రభు మనల్ని కూడా ఇదే ప్రశ్న వేస్తే నీ జవాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా కష్టాలను బట్టి ప్రభా, నా అనారోగ్యతను బట్టి ప్రభా, లేక ఇంకేదైనా సమస్యను బట్టి ప్రభా, నాకు వచ్చిన నిందను బట్టి ప్రభా, లేక ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పులను బట్టి, ఆయన దేని బట్టి చెప్తావా, లేక ప్రభువు కొరకు ఆయన కార్యాల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ఎప్పుడైనా కన్నీళ్లు కాచావా, ఏడ్చావా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8-9 వచనాల్లో ప్రభు అంటాడు, సియోనుకు ప్రసవ వేదన కలంగానే ఆమె బిడ్డల్ని కనను, నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానేదనా. కనుక దేవుని సంఘం కదా, మన సంఘానికి ఆత్మల రక్షణ కొరకైన ప్రసవ వేదన అనేది ఉందా? ఎవరి ఆత్మ రక్షణ కొరకైనా, కనీసం నీ సొంత పిల్లల రక్షణ కొరకైనా ఎప్పుడైనా కన్నీళ్లతో ప్రార్థన చేసావా? ఉపవాసం నుండి ప్రార్థన చేసావా? లేక పాపం చేత పట్టుబడిన మేము వాళ్ళ గురించి, వెళ్ళిన భర్తే కావచ్చు, ఏదైనా పాపంలో చిక్కుకొని ఉంటే, లేక రక్షణ పొందకుండా ఉంటే, లేక త్రాగుడనే అలవాటు పడిపోయి ఉంటే, ప్రత్యేకంగా వాళ్ళ కొరకు మీరు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. పౌలు ఇంకొక సంగతి చెప్తున్నాడు, గలతీ 4:19లో క్రీస్తు సారూప్యం ఎందు ఏర్పడవలనది నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. అంటే ఒకప్పుడు ఆయన వాళ్ళ కొరకే మరి ప్రసవ వేదన పడి వాళ్ళని ఆత్మీయంగా కన్నాడు, సువార్త చెప్పాడు వాళ్ళకి. అయితే ఇప్పుడు మళ్ళా క్రీస్తు సారూప్యం మీలో ఏర్పడడం లేదు, అందుకని మీలో ఏర్పడాలని నాకు మళ్ళా ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. అలాంటి ఏడుపు కేవలం రక్షణ పొందని వాళ్ళ కొరకే కాదు, యేసు ప్రభులాగా మారకుండా ఎప్పటికీ అలాగే శరీరానుసారులుగా ఉండే వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల లేని వారి కొరకే కూడా మనము మరి ప్రార్థన చేయాలా, కన్నీటితో ప్రార్థన చేయాలనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. కనుక ప్రభువే ఆ ప్రసవ వేదన మనకు మరి కలిగిస్తానని, ఆ బిడ్డల్ని కనేటట్టుగా చేస్తానని చెప్తున్నాడు కదా. కనుక ఆ రీతిగా మనం మరి అటువంటి భారం నాకు ఈ ప్రభు, అటువంటి వేదన అయ్యా. యేసు కూడా వేదన ఉంది ప్రార్థన చేసినాడు కదా మన దేశం తోటలో. కనుక మనం కూడా శుభ శుక్రవారం దినాన ప్రభు శ్రమలు దళించుకొని ఏడవడం కాదు, ఆయన కొరకు ఏడిస్తే మనకేమొస్తుంది. అందుకే లూకాసు వార్త 23:27లో ప్రభుని సిలువ వేయడానికి తీసుకెళ్తుంటే గొప్ప జన సమూహమును
ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొంచు దుఃఖించున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించరు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవపడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అని చెప్పాడు. విలాప వాక్యాలు 2:18-19 కూడా సీయోను కుమారి ప్రకారంగా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారని విరామం కలగని నీ కంటి పాపను విశ్రమింపనీయకు. నువ్వు లేచి రేయి మొదటి జామున మొదలుపెట్టు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధి నీ హృదయం కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టి ఎత్తును. ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్చిల్లుచున్నారు అని చాలా మంది యవనస్తులు అక్కడక్కడ క్రాస్ రోడ్స్ లో నిలబడి మరి వాళ్ళు అంటే నిజమైన ప్రేమ కొరకు ఆ స్నేహితులు ఇస్తారేమో ఈ స్నేహితులు ఇస్తారేమో అని మరి ఎదురు చూస్తారు కానీ వాళ్ళు మూర్చిల్లే పరిస్థితి. అటువంటి వారి కొరకు మనము బాగా ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మీ పిల్లల కొరకు, మీ పసి పిల్లల ప్రాణం కొరకు కూడా ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యము చెప్తుంది. కనుక అలా కన్నీళ్ళు వస్తున్నాయి మనకు. అలాగూ నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిలో మనం హృదయం కుమ్మరించుకుంటున్నామా? మరి అలాగ చెయ్యం గనకనే వాళ్ళలో ఏ కార్యము జరగదు. ఎవరిని వెతుకుతున్నాము అనే ప్రశ్నకు మన జవాబు ఏంటి? పౌలు ఫిలిప్పీ 2:21 చెప్పినట్టు అందరూ తమ స్వకార్యములనే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములు చూడరు అన్నమాట మన విషయంలో సత్యమేనా? యోహాను 1:38 యేసు తను వెంబడిస్తున్న ఆంద్రేయులకు యోహాను వైపు చూసి మీరేం వెతుకుతున్నారు అంటే, రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉన్నావు అని వాళ్ళు అడిగారు. ఆయన వచ్చి చూడడని వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూచి ఆ దినం ఆయన యుద్ధ బస చేసి ఫిలిప్ వెళ్ళి ఆయన నతానియేల్ని పట్టుకొచ్చాడు అని మనం చూస్తున్నాం కదా. కనుక మనం కూడా సాక్ష్యం ఇచ్చే వాళ్ళంగా నిజంగా ప్రభువుని మనం అనుభవిస్తే, ప్రభుతో సహవాసం చేస్తే, ప్రభుతో గడిపితే మనం కూడా ఆత్మల సంపాదన కొరకై ప్రయాసపడు. మన సొంత వాళ్ళు, మన సహోదరులు, మన సహోదరులు, మన బంధువులు వీళ్ళందరి కొరకే మనము ప్రయాసపడి వారికి కూడా మెస్సియాను పరిచయం చేసే వాళ్ళంగా ఉంటాం అన్నమాట. అయితే కొంతమందిని చూసేదాన్ని నేను కాన్వకేషన్ లో కూడా, భక్సింగ్ గారు కాన్వకేషన్ లో పెడితే అక్కడికి ఎందుకు వస్తారంటే పెళ్లిళ్ళ సంబంధాలు చూసుకోవడానికి. ఇక్కడైతే బాగా దొరుకుతారమ్మా అని, లేకపోతే ఊరు చూడడానికి, హైదరాబాద్ చూడడానికి వస్తారు. మనం ఎదుగులాట దేని కొరకు ఉంది, మనం దేని కొరకు ఎదుగుతున్నాం అనేది మనం చూసుకోవాలన్నమాట. మరి చివరిగా యోహాను సువార్త 20:16 యేసు ఆమెను చూసి మరియా అని పిలిచినాం. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచిన మాటకి బోధకుడు అని అర్థం. ఆమె అప్పుడుదాకా తప్పుడు దిశలో చూస్తుంది కదా, అందుకే వెనక నుంచి ప్రభు పిలుపుని గుర్తుపట్టింది. ప్రభు నీతో మాట్లాడుతుండగా ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నావా? ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడేమో, ఎందుకో తెలుసుకోవాలి. ఏం చేయమంటున్నాడో ఎరగాలి. ఆయన అప్పగించిన పని చేయాలి. ఒకరోజు నేను ఎవరో తిట్టారని ఏడుస్తా ఉంటే ప్రభు మరియా అని నాతో మాట్లాడాడు. యోహాను సువార్త 20వ ఇలాగ మీరిని పిలిచినట్టే. అప్పుడు ఈరోజు ప్రభు నన్ను పేరు పెట్టి పిలిచాడు అని వాళ్ళు తిట్టిందంతా ఎక్కడ మర్చిపోయినాను, దేవుని స్తుతించి సంతోషంగా లేచేసాను. కనుక ఆ రీతిగా ప్రభువు మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అనవసరంగా అన్నట్టుగా కొన్నిసార్లు ఉంటది. కొన్నిసార్లు మనం ఎందుకు ఏడుస్తున్నాము ఆ విషయమైన తెలుసుకొని ఆయన మనతో ఏం చేయమంటున్నాడు అది ఎరిగి చేయాలి. ఒకవేళ ఈరోజు మనకి చాలా చెప్పాడు కదా ఏమేం చేయాలని, కనుక నీ పేరు పెట్టి చెప్పకపోవచ్చు కానీ నువ్వు దేవుని బిడ్డవే కనుక ఆయన చెప్పిన సంగతులు గుర్తుపెట్టుకొని ఆ రీతిగా చేయాలి. యోహాను సువార్త 20:17-18 యేసు ఆమెతో నేను ఇంకా తండ్రి యుద్ధకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడిని మీ దేవుడినైన వాని యుద్ధకు ఎక్కిపోవచ్చున్నానని వానితో చెప్పున్నాడు. మగ్ధలేని మరీ వచ్చి నేను ప్రభువుని చూసి ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసింది. ప్రభు ఇక్కడ తన పునరుద్ధానములను వారితో తనకు ఏర్పడిన నూతనమైన బంధుత్వాన్ని గురించి ఆమెతో చెప్తున్నాడు. ఆయన శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానాల ద్వారా తండ్రితో సమాధానపరిచి ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించాడు గనక ఇప్పుడు ప్రభు యొక్క తండ్రి మన తండ్రి, ఆయన మన సహోదరుడు అనే నూతన బాంధవ్యాన్ని గురించి శిష్యులతో చెప్పమన్నప్పుడు ఆమె చూచినది విన్నదానికి విధేయురాలై సాక్ష్యం ఇచ్చింది.
ప్రభు మనకి ఏదైనా బయలుపరిస్తే చూపిస్తే దాని గురించి ఇతరులకు సాక్ష్యం ఇస్తున్నామా? ప్రభు తన జీవితంలో జరిగించిన మార్పుకు 7 దయ్యాల నుండి వెళ్ళగొట్టి తన జీవితానికి నెమ్మది సమాధానం కలుగజేసినందుకు కృతజ్ఞురాలయ్యింది కదా. ఆయన వెంబడించింది, ఆయన సేవించింది, ఆస్తితో పరిచర్య చేసింది, సిలువ వరకు వెంబడించింది. ఆదివారం పెందల కన్నా ఆయనకు సుగంధ ద్రవ్యాలు తెద్దామని వచ్చింది. ఆయన ప్రత్యక్షత ద్వారా, పిలుపు ద్వారా సజీవుడైన క్రీస్తును కనులారా చూచి ఆయన స్వరం విని తాను చూచిన దానికి విన్నదానికి సాక్షిగా మారింది. కేవలం ఆమెను నామకార్థ క్రైస్తవంతో ఆచారాలు సంప్రదాయాలతో ప్రభువుని గురించిన అనుభవం లేక, ఆయన స్వరం వినక, ఆయన గురించి నూతన ప్రత్యక్షత లేక ఉన్నావా? ఎందుకు ఆదివారం మందిరానికి వెళ్తున్నావు? ఏం వెతుకుతున్నావు? లేక మొక్కలేని మరియవలే ప్రభునే వెదికే వ్యక్తి అయితే ఆయన నీతో మాట్లాడతాడు, నీకు తన గురించిన ప్రత్యక్షత ఇస్తాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఈ సంవత్సరం ఈస్టర్ నీకు నిజమైన అర్థంతో కూడిన ఈస్టర్ గా ఉండును గాక. మగ్ధలేని మరియ వలె మనం కూడా ప్రభుని ప్రేమిద్దాం, ఆయన కొరకై మరి కార్యాలు చేద్దాం, ఆయన వెంబడిద్దాం సిలువ వరకు, సమాధి వరకు. అప్పుడే పునరుద్ధాన శక్తి మనలో పని చేస్తుంది. ఆయన తను తాను ఆ రీతిగా మనకు ప్రత్యక్షపరచుకుంటాడు. ఆ రీతిగా ప్రభువు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల మా ప్రభా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మగ్ధలేని మరియ నుండి మేము ఎంచుకున్న ప్రతి పాఠం కొరకే ఉన్నాను. ఆమె ఆ రీతిగా నిన్ను ప్రత్యేకంగా ప్రేమించింది కనుక ఈవెన్ పేతురు, యోహాన్లు, మిగతా స్త్రీల కంటే కూడా అధికంగా ప్రేమించి సమస్య వాడినైనా ఎత్తుకొని పోతానని అక్కడే నిలబడి ఏడుస్తూ చీకట్లోనే ఆమె ఉన్నప్పుడు తండ్రి మిమ్మల్ని మీరు ఎలా ప్రత్యక్షపరుచుకున్నారు. అందుకొరకే వందనాలు. పట్టుదల లేకుండా మేము నిన్ను చూడలేము, నీ ప్రత్యక్షతను అనుభవించలేం కనుక మరి ప్రార్థనలో పట్టుదల, ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనల ద్వారా ఆత్మల రక్షణ కొరకే ప్రయాసపడే వారంగా ఉండడానికి, రక్షించబడి కూడా మరి ఎదుగు బొదుగులేని మరి వారి కొరకు క్రీస్తు సారూప్యం వారిలో ఏర్పడాలనే ఉద్దేశంతో పౌలు ఎలాగ ప్రార్థించాడో ప్రసవ వేదనతో అలాగే మేము కూడా ప్రార్థించే వారంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఇతరులు వెళ్ళిపోయారు కనుక మేము కూడా వెళ్ళిపోతామని మరి ప్రభు వెళ్ళిపోయే వారంగా ఉండకుండా ఆయన మరి వారిని వెంబడించే వారంగా ఉండకుండా కేవలం ప్రభుని వెంబడించే వారంగా ఉండడానికి నాయన మరి అక్కడే నిలబడి నిలకడగా ఉండడానికి, స్థిరత కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. నీ ప్రేమలో చంచలత్వం లేకుండా చేయండి నాయన. మరి ఆ రీతిగా మరి మగ్ధలేని మరియకు నేను నీవు మొట్టమొదట ప్రత్యక్షపరచుకున్నాను. పునరుద్ధారానికి మొదటి సాక్షిగా మేము చేశాం కనుక ఆమెకున్న ఆధిక్యత మేము కూడా ప్రభావ మరి కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అందుకొరకు వందనాలు. మేము కూడా నీ మరణము స్థాపనకు సాక్షులుగా ఉండాలని ప్రభావం మీరు మిమ్మల్ని కోరుతున్నారు కనుక ఆ రీతిగా మేము ఉండడానికి, మా జీవితంలో ఏది మీరు జరిగించారో దానికి ప్రత్యక్ష సాక్షులుగా జీవితంలో అనుభవించి చూపించే వారంగా ఉండడానికి అందరికీ సహాయం చేయమని మీ కృపగల స్థలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ ఆ స్థితితో పరిచర్య చేసిన వాళ్ళంగా ప్రభు కొరకే క్రయం చెల్లించే వారంగా ఆదివారం దేవుని ఇంటికి వచ్చేటప్పుడు మా చేతుల్లో ఏం పట్టుకొస్తున్నాము, దేవునికి ఏమి ఇస్తున్నాము, ఎలాంటిది ఇస్తున్నాము దాని గురించి కూడా మాతో మాట్లాడారు కనుక ఆ రీతిగా మా జీవితాలను సవరించుకోవడానికి మీరు సహాయం చేయండి. మా ఇండ్లను పరిశుభ్రంగా ఎలా పెట్టుకోవాలో దేవుని దగ్గర నుంచే మాదిరి నేర్చుకుంటున్నాం కనుక దాని విషయంలో కూడా సవరించుకోవడానికి సహోదరులకు సహాయం చేయండి. బద్ధకంగా ఉండకుండా ఇల్లు ఎప్పుడు చూసినా మురిగ్గా పెట్టుకోకుండా దాన్ని శుభ్రంగా పెట్టుకోవడానికి మా ప్రభువు సంచరించే స్థలాలు కనుక ఆ రీతిగా మురికి చూస్తే ఆయన వెళ్ళిపోతానంటున్నాడు కనుక ఆ రీతిగా ఉండకుండా మీరే మాకు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తూ సమర్పణతో కూడిన జీవితం ప్రభ కలిగి ఉండడానికి నేను మరి ప్రభ హృదయమార ప్రేమించి బిడ్డలుగా ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి. యేసు నామం పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.